జగన్ ఎదుర్కొనే శక్తి టీడీపీ జనసేన రెండు పార్టీలకు లేదంటూ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చెప్పడానికి తప్ప రాజకీయాలకు పనికిరారంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎన్నిక కావాలా? లేదు, 5 సంవత్సరాల క్రితం తుక్కుతుగ్గా ఓడిపోయిన చంద్రబాబును మళ్ళీ తీసుకురావాలి. ఇదే ప్రశ్న కదా. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని మోర్ దాన్ 50% ఎవ్రీ కాన్స్టిట్యున్సీ 60-70 కూడా ఉన్నారు. ఎవరు ఎంతమంది మారినా ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనే ఓట్లన్నీ వస్తాయి, గెలుస్తారు అభ్యర్థులు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. 175 కోటి కాపులందరూ చంద్రబాబు నాయుడు గారి పంచన ఎప్పుడైతే చేరడంతో పాటుగా అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికే కట్టబెట్టాలని భావించారో, ఎప్పుడైతే పవర్ షేరింగ్ లేకోకుండా పోయిందో అప్పుడు కాపులు నిరాశకు చెందారు. జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చంద్రబాబు వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ అయితే ఆలోచిస్తామనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే కాపులు మద్దతు ఇవ్వాలనేది కనిపిస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. వారి బలహీనతలన్నీ జెండా సభలో అర్థమైపోయాయి. సిద్ధానికి పోటీగా నిలబడగలిగినటువంటి సభలు వారు నిర్వహించలేకపోతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి జనసేన తెలుగుదేశం కలిసినా కూడా లేదు. ఇవాళ 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రిగా కాబోతున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో జెండా ఎత్తేశారు, తెల్ల జెండా ఎత్తారు, అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోండి. రేపు 10వ తారీఖున జరిగేటటువంటి సిద్ధం సభ చూసిన తర్వాత నిలవడానికి వచ్చిన తెలుగుదేశం క్యాండిడేట్లు కూడా పారిపోవడం ఖాయం. జగన్ అధపాతాళానికి దొక్కుతాడు, వైసీపీ నాయకుల్ని బట్టలోడు తీసి కొడతాడు. ఇవన్నీ సినిమా డైలాగులు. ఏ త్రివిక్రమో ఏ టువిక్రమో రాస్తే చదివేటటువంటి పనికి మాలిన మాటలు చెప్పేటటువంటి ఒక ఆవేశపూరితమైన రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం తెలుగుదేశం కోసమే పార్టీ పెట్టి